తాజ్ మహల్ ఒక గుడి. అరే ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ చాలా మంది అలాగే అంటున్నారు. 1960-70ల టైంలో జరిగిన ముచ్చట ఇది. అప్పట్లో ఏమన్నారంటే తాజ్ మహల్ కింద హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే కొందరైతే ఇండియన్ గవర్నమెంట్ మీద ఏకంగా కేసు కూడా వేశారు. ఒకప్పుడు ఇదొక శివాలయం అని, దీన్ని కూలగొట్టి షాజహాన్ ఇక్కడ తాజ్ మహల్ కట్టాడని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. ఇదొక్కటే కాదు, ఈ తాజ్ మహల్ వెనుక చాలా మిస్టరీలు దాగి ఉన్నాయి. అందులో ఒక మిస్టరీ ఏంటంటే తాజ్ మహల్ కింద మూసేసి ఉన్న 22 గదులు ఉన్నాయి. అసలు ఆ తలుపుల వెనుక ఏముంది, ఆ సీక్రెట్ ఏంటి? అంతేకాదు ఇంకో మిస్టరీ కూడా ఉంది. తాజ్ మహల్ కట్టిన పని వాళ్ళందరి చేతులను షాజహాన్ నరికించేశాడట. కానీ ఇది ఎంతవరకు నిజం, లేక ఇది జస్ట్ ఫేక్ న్యూసా? సో ఈ రోజు తాజ్ మహల్ హిస్టరీని, అలాగే మీరు వింటే షాక్ అయ్యే కొన్ని మిస్టరీలను డీటెయిల్డ్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇంకో విషయం, మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ముఖ్యంగా ఈ విధంగా హైప్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. మనం చిన్నప్పటి నుంచే ఒక కథను పక్కా వింటూనే ఉన్నాం. అదే తాజ్ మహల్ స్టోరీ. అంటే తాజ్ మహల్ అనేది ప్రేమకు గుర్తు. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం దీన్ని కట్టించాడు. ఆమె కోసమే ఈ పెద్ద కట్టడాన్ని నిర్మించాడు. అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే ముంతాజ్ తన బిడ్డకు జన్మనిస్తూ అన్ఫార్చునేటెడ్ గా చనిపోయింది. దాంతో ఆమెకు గుర్తుగా తాజ్ మహల్ లాంటి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలని షాజహాన్ డిసైడ్ అవుతాడు. అలా 1632లో తాజ్ మహల్ పనులు స్టార్ట్ అయ్యాయి. 20,000 మందికి పైగా పని వాళ్ళు దీనికోసం పనిచేశారు. అంతమంది కష్టపడ్డా కూడా ఇది కట్టడానికి 22 ఏళ్లు పట్టింది. అంటే 1653కు ఈ అద్భుతమైన తాజ్ మహల్ రెడీ అయింది. దాన్నే మనం ఇప్పుడు 7th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటున్నాం. కానీ ఇదంతా మనం చిన్నప్పటి నుంచి వింటున్న కథే. మరి రియాలిటీ ఏంటి? ఇప్పుడు దీని వెనక 3 థియరీలు ముఖ్యంగా తెగ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ థియరీ ఏంటంటే 17వ శతాబ్దంలోనే ఇంత అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ని షాజహాన్ ఎలా కట్టాడు? దీని వెనక ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా? అంటే ఏలియన్స్ ఏమైనా ఉన్నాయా? అవునండి, ఈ తాజ్ మహల్ ని ఏలియన్స్ కట్టాయని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. ఇక రెండవ థియరీ, తాజ్ మహల్ కట్టడం అయిపోయాక పని వాళ్ళ చేతులను నరికించేశారు. ఇక మూడవది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. తాజ్ మహల్ మొదట ఒక శివాలయం, దాన్ని కూల్చేసి ఇక్కడ తాజ్ మహల్ కట్టారు. ఇప్పుడు ఈ 3 థియరీలకి నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రూఫ్స్ తో రియాలిటీ చెప్తాను. ముందు ఫస్ట్ థియరీ చూద్దాం. నిజంగానే తాజ్ మహల్ ని ఏలియన్స్ కట్టాయా? ఈ థియరీ ఎందుకు అంత వైరల్ అవుతోంది? తాజ్ మహల్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పట్లో వాడిన టెక్నాలజీ మనం ఈ రోజుల్లో కూడా వాడలేకపోతున్నాం. కొన్నేళ్ల క్రితం ఐఐటి ఢిల్లీ ఇంకా ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తాజ్ మహల్ లో ఒక సర్వే చేశారు. అప్పుడు వాళ్ళకు ఈ తాజ్ మహల్ గురించి 5 క్రేజీ ఫ్యాక్ట్స్ తెలిసాయి. అవి చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. నేను అవేంటో ఒక్కొక్కటిగా ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, డోమ్ ఆర్కిటెక్చర్. తాజ్ మహల్ పైన ఉండే ఈ పెద్ద గుమ్మటాన్ని డోమ్ అంటాం. అది మామూలు డోమ్ కాదు. ఆ పెద్ద డోమ్ లోపల ఇంకో చిన్న డోమ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య 7 మీటర్ల గ్యాప్ ఉంటుంది. ఎందుకో తెలుసా? లోపలి సౌండ్ బయటికి, బయట సౌండ్ లోపలికి రాకుండా ఉండడానికి, అలాగే టెంపరేచర్ కంట్రోల్ అవ్వడానికి కూడా. అంటే బయట ఎంత ఎండ మండిపోయినా లోపల మాత్రం ఆ వేడి అసలు తెలియదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆప్టికల్ ఇల్యూషన్. మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ వెళ్తే ఒకటి అబ్జర్వ్ చేయండి, దీని కలర్ మారుతూ ఉంటుంది. మీరు పొద్దున్నే వెళ్తే పింక్ కలర్ లో కనిపిస్తుంది, పగలు చూస్తే వైట్ కలర్ లో ఉంటుంది. అదే సాయంత్రం సన్సెట్ టైంలో చూస్తే గోల్డెన్ కలర్ లో మెరుస్తుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసా? తాజ్ మహల్ ని పూర్తిగా మార్బుల్ తో కట్టారు. మక్రానా అనే ఒక స్పెషల్ మార్బుల్. అయితే ఆ మార్బుల్ మీద పడే సన్లైట్ ని బట్టి కలర్ మారుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, గోల్డెన్ రేషియో సిమెట్రీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా తాజ్ మహల్ మీద స్టడీ చేస్తున్నప్పుడు ఏం తెలిసిందంటే ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఒక రేషియోని ఫాలో అయ్యి కట్టారు. అదే 1:1.618. ఈ రేషియో చాలా స్పెషల్. సైన్స్ ప్రకారం ఈ రేషియోలో ఏ వస్తువు తయారు చేసినా అది చాలా అందంగా కనిపిస్తుంది. ఫేమస్ పెయింటర్ డావిన్సీ గురించి మీరు వినే ఉంటారు కదా, ఆయన కూడా తన పెయింటింగ్స్ ని ఈ రేషియోలోనే గీసేవాడట. అందుకే అవి అంత అద్భుతంగా అందంగా ఉంటాయి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 4, పంప్లెస్ ఫౌంటైన్స్. తాజ్ మహల్ లోపల చాలా నీటి ఫౌంటైన్స్ ఉన్నాయి, దాదాపు 53 దాకా. కానీ వాటికి ఎక్కడా కూడా పంప్ అనేది లేదు. మరి నీళ్లు ఎలా బయటకు వస్తున్నాయి? ఇక్కడే వాళ్ళు పాతకాలం అదే ఓల్డ్ సైన్స్ వాడారు. కింద రాగి పాత్రలు పెట్టి నేచురల్ గా ప్రెషర్ క్రియేట్ అయ్యి నీళ్లు బయటకు వచ్చేలాగా చేశారు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5,
మోస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాలిగ్రఫీ ఇల్యూషన్. మీరు అబ్జర్వ్ చేస్తే తాజ్మహల్ గోడల మీద కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి కదా, వాటిని మీరు పైనుంచి చూసినా కింద నుంచి చూసినా ఆ ఫాంట్ సైజు సేమ్ ఒకేలా కనిపిస్తుంది. అంటే ఏ యాంగిల్ నుంచి చూసినా సరే ఆ అక్షరాలు ఒకే సైజులో కనిపించేలాగా ఆ లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యేలా ఆ కాలిగ్రఫీని డిజైన్ చేశారు. అయితే ఈ రీసెర్చ్ ఫ్యాక్ట్స్ బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు. అప్పటి నుంచి జనాలు దీన్ని ఏలియన్స్ కట్టారు అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో తాజ్మహల్ కడుతున్నప్పుడు మన ఇండియాకి వచ్చిన చాలా మంది యూరోపియన్ ట్రావెలర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి. అందులో క్లియర్ గా రాసింది ఇది 22 ఏళ్లలో కట్టారని, డైలీ 20,000 మంది పని వాళ్ళు దీనికోసం పనిచేయటం వాళ్ళు కల్లారా చూసామని చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ థియరీ ఏలియన్స్ కట్టారు అనేది పచ్చి అబద్ధం. తాజ్మహల్ ని మనుషులే కట్టారు, చాలా కష్టపడి ఎంతో సైన్స్ వాడి కట్టారు. దీన్ని బట్టి పాతకాలం ఇండియన్ ఆర్కిటెక్చర్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సెకండ్ థియరీ, తాజ్మహల్ కట్టిన ప్రతి ఒక్కరి చేతులను షాజహాన్ నిజంగానే నరికించేశాడా? కానీ ఈ రోజు నేను ఇది అబద్ధం అని చెప్తే అవునండి, అలాంటిదేమీ జరగలేదు. ఆ టైంలో వచ్చిన ఫారినర్స్ బుక్స్ ఏవి చదివినా అలాంటిదేమీ జరగలేదని క్లియర్ గా తెలుస్తుంది. పని వాళ్ళ చేతులు నరికేసినట్లు ఎక్కడా రాసిలేదు. నిజంగా చేతులనే నరికేసి ఉంటే తర్వాత అచ్చం తాజ్మహల్ లాంటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్, జామా మసీదులు ఎలా కట్టారు? ఆ పని వాళ్ళే కదా వాటిని కూడా కట్టింది. సో దీన్ని బట్టి కూడా ఇది తప్పు అని తెలుస్తోంది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థియరీ, తాజ్మహల్ ఒకప్పుడు నిజంగానే శివాలయమా? అయితే ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 1960లలో పిఎన్ ఓక్ అనే ఒక రైటర్ ఉండేవారు. ఆయన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అని ఒక బుక్ రాశారు. అందులో ఇది మొదట శివాలయం అని, దాన్ని కూల్చేసి షాజహాన్ తాజ్మహల్ కట్టాడు అని రాశాడు. 1990లలో సోషల్ మీడియా వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ గట్టిగా వైరల్ అయిపోయింది. ఇక ఇది తాజ్మహల్ కాదు గుడి అని అందరూ అనడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో అదే పిఎన్ ఓక్ గారు సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు వేశారు. తాజ్మహల్ ఒక శివాలయం, దాన్ని గుడి అని అధికారికంగా ప్రకటించండి అని ఆయన కోర్టుని అడిగారు. అప్పుడు కోర్టు స్పందిస్తూ ఇది గుడి అని చెప్పడానికి ముందు మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ప్రూఫ్స్ లేవు కదా, అలాంటప్పుడు ఈ కేసు ఎలా వేస్తారు అని పిటిషన్ ని క్యాన్సిల్ చేసింది. కానీ స్టోరీ అక్కడితో ఆగలేదు. మళ్ళీ 2015లో ఆగ్రా డిస్ట్రిక్ట్ కోర్టులో 6 లాయర్లు కలిసి మరో పిటిషన్ వేశారు. తాజ్మహల్ కింద ఉన్న ఆ మూసి ఉన్న తలుపులు వెనుక ఏముంది, అందులో పాతకాలం దేవుళ్ళ విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో, ఆ తలుపులు తెరిచి జనాలకు చూపించండి అని కేసు వేశారు. ఇక ఆ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. ఆ మూసేసి ఉన్న 22 గదులు తెరవాలంటూ ఆ తర్వాత కూడా కోర్టులో చాలా కేసులు ఎఫ్ఐఆర్లు పడ్డాయి. ఫైనల్ గా 2022లో ఈ మ్యాటర్ మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పుడు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డైరెక్ట్ గా ప్రూఫ్స్ తో సహా వచ్చి ఒక క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ఆ మూసేసి ఉన్న గదుల్లో ఏముందో అని మీరంతా అనుకుంటున్నారు కదా, మేము ఎప్పుడో 1960-90లలోనే ఆ తలుపులు తెరిచి లోపల ఫోటోలు తీసాము. అక్కడ ఎలాంటి దేవుడి విగ్రహాలు లేవు, అవన్నీ జస్ట్ ఖాళీ గదులే. అంత పెద్ద తాజ్మహల్ బరువును మోయడానికి కింద ఒక బేస్మెంట్ లాగా ఆ గదులను కట్టారు అని ఆ ఫోటోస్ ను బయట పెట్టారు. సో దీన్ని బట్టి తాజ్మహల్ కింద గుడి ఉందన్న రూమర్ కూడా పచ్చి అబద్ధమని క్లియర్ గా తేలిపోయింది. ఆ తర్వాత చాలా పిటిషన్స్ పడ్డాయి, ఈ రోజుకు కూడా పడుతూనే ఉన్నాయి. కానీ పక్కా ప్రూఫ్ దొరికే వరకు మనం ఇది గుడి అని ఒప్పుకోలేము. అయితే ఈ మొత్తం స్టోరీలో అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఇది 100 ఏళ్ల క్రితం కట్టినా సరే ఆ టెక్నాలజీని మనం ఇప్పటికీ బీట్ చేయలేకపోతున్నాం. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ముఖ్యంగా మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో కనిపిస్తున్న హైప్ బటన్ ని 3 సార్లు గట్టిగా నొక్కేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేసేయండి.